3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే, ఒక ఎన్లైటన్ మాస్టర్కి, అంటే ఒక మాస్టర్కి ఒక మిస్టేక్కి డిఫరెన్స్ ఏమిటి అంటే, మాస్టర్ అనేవాడు ఎలా ఉంటాడు, లేకపోతే ఒక యోగి, అంత ఆధ్యాత్మికంగా తెలిసినటువంటి ఒక యోగి ఎలా ఉంటాడు. ఈ విషయంలో టిబెట్లో ఒక సామెత ఉంది. దెర్ ఈజ్ అన్ ఏన్షియంట్ టిబెటన్ ప్యారబుల్ అంటారు దాన్ని. ఆ ప్యారబుల్ ఏం చెబుతుందంటే, 100 మంది ట్రై చేస్తారు లక్ష్యాన్ని చేరాలని. అందులో 10 మంది జర్నీ స్టార్ట్ చేస్తారు. అందరూ అనుకుంటారు మేము లక్ష్యం చేరాలి, గమ్యం చేరాలి అని అందరూ అనుకుంటారు. కానీ అందులో ప్రయాణాన్ని ప్రారంభించేది 10 మంది. ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే లక్ష్యాన్ని చేరతాడు. అయితే ఆ లక్ష్యం చేరిన వారిలో కూడా మాస్టర్ అయ్యేవాళ్ళు తక్కువ. వాళ్ళు మాస్టర్ అవ్వకుండా, మాస్టర్ అంటే ఏమిటి అంటే, మాస్టర్ అనేవాడు తను అనుభవించినటువంటి జ్ఞానాన్ని తనకు పంచిపెట్టాలి. మస్టిక్ అనేవాడు ఆధ్యాత్మిక అంటే బాగా డెప్త్గా వెళ్ళిపోయాడు, ఎలా మాట్లాడాలి తన అద్భుతమైన అనుభవాన్ని పొందాడు, కానీ తను చెప్పలేడు. స్వీట్ తిన్నాడు, ఆ స్వీట్ అని కూడా తెలియదు, కానీ చాలా ఆనందంగా ఉన్నాడు, బ్రహ్మానందంగా ఉన్నాడు, అది ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అదే మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడు, చెప్తాడు. ఇది ఈ తేడా ఏమిటి, బుద్ధుడు ఎందుకు చెప్పాడు, పితామహ పత్రిజీ సారు మనకి మొదటి రోజు నుంచే నీ అనుభవాన్ని చెప్పు అని ఎందుకు చెప్తున్నారు, గౌతమ బుద్ధుడు తన శిష్యులకి ఏం చెప్పారు, అదేవిధంగా పితామహ పత్రిజీ మనకి ఏం చెప్పారు. ఇందులో ఎవరు గొప్ప, అందరూ గొప్పే. ధ్యానం పూర్తిగా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ బ్రహ్మానందాన్ని అనుభవించాడు. కానీ ఆ అనుభవాన్ని మొదటి రోజు నుంచి చెప్తూ ఉండాలి. చెప్పకపోతే మాటలు చివరికి వెళ్ళిపోయిన తర్వాత, ఎన్లైటన్ అయిపోయిన తర్వాత అతన్ని ఇలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పడానికి అవ్వదు. సో ప్రతి మాస్టరు ఎవరి శైలి వారికి ఉంటుంది, అనుభవాలు ఉంటాయి. కానీ మాస్టర్స్ కూడా వెరీ రేర్. మాస్టర్ అయిన వాడు అరుదుగా ఉంటాడు, చాలా అరుదుగా ఉంటాడు. అలాగే మస్టిక్ అనేవాడు కూడా రేరు, కానీ అంత వెరీ రేర్ అయితే కాదు. అంటే అందరూ అద్భుతమైన సాధన చేస్తారు, కానీ వారి సాధన క్రమంలో వారు పొందినటువంటి స్థితులని ఎక్స్ప్రెషన్ చేయలేనటువంటి స్థితులు కూడా కొంతమంది ఉంటారు. అది ఆ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అలాగే మహావీరుడి కాలంలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం, బుద్ధుడి విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే అలా మనిషి యొక్క స్థితి, పాసిబిలిటీ ఏంటి, ఇంపాసిబిలిటీ ఏమిటి అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, టిబెట్ గురించి మనకు తెలుసు. టిబెట్ అనేది ఒక అద్భుతమైన ధ్యాన భూమి. అది అక్కడ పురాతనమైన టిబెట్ సామెత ఏంటంటే, 100 మంది లక్ష్యాన్ని చేరాలనుకుంటారు, ప్రయత్నిస్తారు కూడా. కానీ అంతా ప్రయత్నించే వాళ్ళు, ప్రయాణం మొదలుపెట్టేవాడు 10 మంది. ఆ ప్రయాణం మొదలుపెట్టేలో చివరికి చేరుకునేవాడు, గమ్యం చేరుకునేవాడు ఒక్కడు. అది స్టోరీ. దీన్నే భగవద్గీతలో మనకి
కృష్ణుడు జగద్గురు కృష్ణుడు వారు మనకేం చెబుతారు? మనుష్యానాం సహస్రేషు కచ్చతి అతతి సిద్ధయే. వేలాది మంది మనుషులు ఉంటారు. ఆ వేలాది మందిలో కూడా ఖచ్చితంగా తత్వం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. యతతామపి సిద్ధానాం, అందులో కొద్దిమంది మాత్రమే. అందులో ఆ సిద్ధి పొందాలనే ప్రయత్నంలో ఎవరు ఏ ఒక్కరో కచ్చిత్ మాం వీతి తత్తతః, తను తాను తెలుసుకుంటారు. తత్వం అది నేను అనే సంగతి తెలుసుకుంటారు. ఈ పాయింట్ ఉంటుంది. అట్లా జస్ట్ ఊరికే సింబాలిక్గా మనం చెప్పుకున్నాం. ఇంకా దానిలో ఎవరైనా ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ టిబెటన్ సామెత, కొంతమంది గోల్ రీచ్ అయినా వాళ్ళు మాస్టర్స్ కాలేరు. వారు ఆధ్యాత్మికంగా ఉంటారు, అంతే. ఆధ్యాత్మికవేత్తలే ఒక రకంగా చెప్పాలంటే. ఆధ్యాత్మికవేత్త అంటే అంతా తెలుసు వారికి, కానీ వ్యక్తీకరించలేరు. వారికి తెలుసు, చూశారు, రియలైజ్ అయ్యారు, కానీ ఎవరికి సహాయం, సత్యం స్వీకరించడంలో ఎవరికి సహాయం చేయలేరు. దే కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఎక్స్పీరియన్స్. వారి అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇండియన్ మిస్టేక్లో అంటే రమణ మహర్షి నువ్వెవరో తెలుసుకోవాలంటారు, అంతే, ఇంకా వేరేదేం చెప్పరు. ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని అక్కడ చెప్పడానికి అవ్వదు. అలాగే చాలామంది మాస్టర్స్ ఎంతో పులిలాంటి సాధన చేసిన వారు ఉంటారు, ఎంతో అద్భుతమైన సాధన చేసిన వారు ఉంటారు, సాధనలో హయ్యెస్ట్ శిఖరాన్ని చేరుకున్న వాళ్ళు ఉంటారు. కానీ వారు ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానాన్ని వ్యక్తీకరించలేరు. అది అక్కడున్న విషయం. అయితే అంతో గొప్ప సాధన చేసిన ఆ మహానుభావులకి మరి మాస్టర్కి ఏమిటి తేడా? ఇద్దరు ఒకటే. కాకపోతే మాస్టర్ అనేవాడు ఏంటంటే తన అనుభవాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాడు, ఏదో విధంగా, ఏదో ఒక ఉపకరణతో ఆ వైపుకి దారి చూపిస్తూ ఉంటాడు. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః అని ఆ వైపుకి దారి చూపిస్తూ ఉంటాడు. ఆ మాటలు మాటలతో ఆ అనుభవాన్ని వ్యక్తీకరించలేము. స్వీట్ తింటేనే స్వీట్ యొక్క అనుభవం వస్తుంది, ఢిల్లీ వెళ్తేనే ఢిల్లీ యొక్క అనుభవం వస్తుంది, మ్యాప్లో చూస్తే ఢిల్లీ నీకు కనపడదు, అలాగే బొమ్మలో చూస్తే నీకు ఆ స్వీట్ నువ్వు తినడానికి అవ్వదు. అది అక్కడున్న పాయింట్. ఆ విధంగా అంచేత అది చూసే అనుభవమే జ్ఞానం. ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం పొందాలి. ఆయన మరి ఆ యొక్క ఈ మిస్టేక్ అనే ఆయన ఏం చేశాడు అంటే, మిస్టిక్ అంటే పొరపాటు కాదు, మైస్టిక్. ఆయన ఆత్మలోతుల్లోకి వెళ్ళాడు. ఉదాహరణకి రమణ మహర్షి గారు ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. కానీ ఫస్ట్ నువ్వు తెలుసుకో, సత్యమే, కానీ ఏ విధంగా తెలుసుకోవాలి? హీ హాజ్ టేస్టెడ్, తను తాను తెలుసుకున్నాడు. అలాగని ఇదే ఆ అపురూపమైనటువంటి జ్ఞానం, ఇదే అద్భుతమైనటువంటి జ్ఞానం అని వ్యక్తీకరించలేనటువంటి వ్యవహారం. ఇక్కడ ఆ వ్యక్తి స్వీట్ తిన్నాడు, స్వీట్ అంటే ఏమిటో కూడా తెలియదు, కానీ మధురమైపోయింది. ఆ అపారమైనటువంటి మెడిటేషను అక్కడ స్టక్ అయిపోయారనమాట. స్వీట్నెస్, ఈ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంచేత అతను మౌనంగా వహించాడు. కానీ మాస్టర్ అనేవాడు ఏంటి, చెప్తూనే ఉంటాడు. మాస్టరు గొప్పగా చెప్తూనే ఉంటాడు. అది ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప మాస్టరు
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యక్తీకరించడం అనేది ఒక గొప్ప కళ. ఉదాహరణకి ఇంకొకరితో పోలుస్తున్నారు ఇక్కడ. పెయింటర్లు ఉంటారు, వారి లోపల ఉన్నటువంటి అద్భుతమైన ఆ పెయింటింగు ఆ చిత్రలేఖనం రూపంలో వచ్చేస్తుంది. అలాగే ఇంకొకడు ఉంటాడు, శిల్పాన్ని చెక్కేవాడు. తనలో ఉన్నటువంటి అద్భుతమైన అందాన్ని, ఆ దృశ్యాన్ని శిల్పంగా చెక్కుతాడు. అదొక ఆర్ట్, రైట్? చిత్రలేఖనం ఒక ఆర్టు, శిల్పం చెక్కడం ఒక ఆర్ట్. వీటన్నిటినీ దాటి కవి తన పాటలలో వర్ణిస్తాడు, పాటలలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఈ మూడు. అలాగే మాస్టర్ అనేవాడు ట్రై చేస్తాడు. ఒక సైన్స్, ఒక క్రియేటివ్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రయత్నిస్తాడు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సృష్టించడానికి ఆ శాస్త్ర సహాయంతో ఏం చేస్తాడు? అందరికీ ఉపయోగపడే విధంగా, ఇది నాయన కదలండి కదలండి, ఆ విదితంగా ఉన్న జ్ఞానం మీకు ఇప్పుడు తెలియడం లేదు, ఆ విదితమైనటువంటి జ్ఞానం వైపుకి వెళ్ళండి. అందరూ అది బయటికి కనపడే మార్గం కాదు, లోపలికి వెళ్ళే మార్గం, అది తెలియని మార్గం. ఎక్కడో పడిపోరు, దారి తప్పిపోరు. దారి తప్పిపోయే పరిస్థితి రానికుండా, కింద పడిపోకుండా ఆ మాస్టరు ఒక సైన్స్ క్రియేట్ చేస్తాడు. స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని క్రియేట్ చేస్తాడు. అది కష్టమే. ఎంతో కష్టంతో ఆ మార్గం వెంట వెళ్ళు నాయన, నీ లోపలికి నువ్వు వెళ్ళు, ఎరుకుతూ ఉండు, అవేరుగా ఉండు అని చెప్తూ ఉంటాడు. పదాలు వాడుతూ ఉంటాడు. ఆ పదాలు చిన్న చిన్న పదాలే. తన్నుతా తెలియట తత్వం అంటాడు. నిన్ను నువ్వు తెలుసుకోవటమే తత్వం, అదే నీవు అని తెలుసుకోవటమే తత్వం. అలా ఎక్స్ప్రెస్ త్రూ దెమ్ సో వాస్ట్. వాట్ హీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ త్రూ దెమ్ ఈజ్ సో వాస్ట్. ఎంతో విశాలమైనటువంటి మార్గం వైపుకి ప్రయాణం చేపిస్తూ ఉంటాడు. అది అలాగనే అక్కడే ఇరుక్కుడు. ఇంకా అతనిలో ఒక బిందువుగా, అంటే అతను చెప్పవలసింది ఎంతో ఉంది, కానీ కొంచెం మాత్రమే చెప్పగలుగుతాడు. ఒక మంచు బిందువులో సమీకరించి, ఒక మంచు బిందువులో మహాసాగరాన్ని ఇమిడ్చి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అతను ఎంత ప్రయత్నం చూడండి. ఒక మంచు బిందువు ఎలా ఉంటుంది, మహాసాగరం అంతా అలా ఉంటుంది. ఆ మహాసాగరం అంత సత్యాన్ని ఒక మంచు బిందువులోకి పోల్చి చెప్తాడు. ఎందుకంటే మనకు మంచు బిందువు కనపడుతుంది, మహాసాగరం కనపడదు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి మనం వెళ్ళాలి. ఇది అద్భుతం, మాస్టర్స్ చేసే అద్భుతం. ఇదో విధంగా సక్సెస్ అవుతూనే ఉంటారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగా. అదేంటి, మంచు బిందువులో మహాసాగరం కనపడటం ఏమిటి? అది అసాధ్యమే, కానీ ప్రయత్నిస్తూనే ఉంటారు. అదే మాస్టర్ కాకుండా మైస్టిక్ అన్నప్పుడు MYSTIC అనమాట, మైస్టిక్ అనే దానికి డిఫరెంట్ మీనింగ్స్ వస్తూ ఉంటాయి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. అలా కాకుండా దీన్ని ఇలాగే చెప్పుకుందాం. పోనీ ఆధ్యాత్మికవేత్తలో లేదా బాగా ధ్యానం చేశాడు, బాగా డీప్గా, ఓన్లీ ధ్యానం ఒక్కటే చేశాడు, ధ్యానం తప్ప ఇంకేమీ తెలియదు, తన అనుభవానికి చెప్పడం కూడా రాదు. అప్పుడు ఏంటి, అతను ఉత్సవంలో ఉంటాడు, సెలబ్రేషన్లో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆ ఇన్నర్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఎలా ఉన్నాడు, ఐసోలేటెడ్గా, ఐలాండ్ అంటారు. ఐలాండ్ అంటే చుట్టూతో నీళ్లు ఉంటాయి, ఒంటరిగా ఉంటుంది, అలా ఒంటరిగా ఉంటాడు. మాస్టర్ ఎలా ఉంటాడు, ఐలాండ్ అంటే ఐలాండ్ అంటే ఏంటి, చుట్టూతో నీళ్ళు ఉంటాయి,
ద్వీపము అంటారు. ద్వీపము అంటే చుట్టూతో నీరు ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. ఈ విధంగా మాస్టర్ తనలో తాను ఉంటాడు, ఆనందంలో ఉంటాడు, ఉత్సవంలో ఉంటాడు, ఆ ఇన్నర్ మ్యూజిక్ అనుభవిస్తూ ఉంటాడు, హాయిగా ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. అతను మిస్టేక్. ఓకే, అర్థమైంది కదా. అప్పుడు అలాగే మాస్టర్ అనేవాడు ఏంటి? కాంటినెంట్, మహాఖండం, దేశాలన్నీ తనలోనే ఉంటాయి. అది అక్కడున్న పాయింట్. ఇప్పుడు మనం గౌతమ బుద్ధుడి దగ్గరికి వద్దాం. గౌతమ బుద్ధుడు శిష్యులకు ఏం చెప్పేవాడు? ఫస్ట్ డే నుంచి ఏ విధంగా ప్రతిసారి మనకు ఫస్ట్ డే నుంచి చెప్పేవారు అలాగే చెప్పేవారు. నువ్వు ఏం అనుభవించినా, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్, అది హౌ ఎవర్ స్మాల్, అది ఎంత చిన్నదైనా, ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్. దాన్ని ఎంత చిన్న అనుభవం అయినా అది అందరికీ చెప్పేయి. బుద్ధుడు చెప్పేది అది ఏదో విధంగా చెప్పు. నీకు అలా నువ్వు చెప్పడంలో తప్పైతే ఫెయిల్ అయినా కానీ అది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? నువ్వు ప్రయత్నించావా లేదా? గో ఆన్ ట్రైయింగ్. చెప్పు అని 10 మందికి నీ అనుభవం చెప్పు అని వచ్చిన ప్రతి ఒక్కరికి అతనికి అనుభవం చెప్పు, అతనికి అనుభవం చెప్పు అని 10 మంది ఉంటే, ఇతను అనుభవం విన్నావా, ఇతను చాలా బాగా అద్భుతమైన మాస్టర్, చూడండి అని చెప్పి అతను ఆ అనుభవాన్ని చెప్పిస్తూ ఉంటారు. పత్రిజీ అలాగే బుద్ధుడు ఎలాగంటున్నాడు? బై దట్ టైమ్ యూ బికమ్ ఎన్లైటెండ్. అంటే ఏంటంటే ఒక ఎన్లైటెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పడం అనేది రాదు, నేర్పించలేము. You will have learned some secrets which makes the difference between mystic and master. అక్కడ తను ఒక అద్భుతమైన స్థితికి చేరుకున్నాడు. ఆ చిన్న చిన్న అనుభవాల నుంచి మొదలు పెడితేనే ఆ పెద్ద అనుభవాన్ని వ్యక్తీకరించగలిగే సామర్థ్యం వస్తుంది. ఎంటర్టైన్మెంట్ డిలే అయినా పర్వాలేదు, ముందు నీ చిన్న చిన్న అనుభవాలు చెప్పు. ఇది అక్కడున్న కీ పాయింట్. తనలో తాను మునిగిన వాడు గ్రేటే, కానీ అతను విశ్వానికి ఉపయోగపడ్డు. అతను పూర్తిగా నిండుకుంటే అతని వరకు అతని ఇంటికి చేరుకున్నాడు. కానీ అతను తనలోనే తాను ఆ ఇగోలోనే ఉండిపోయాడు. హీ హ్యాస్ డిసాల్వ్డ్ హిజ్ ఈగో. ఆఖరి అహంకారం కూడా లేదు, విశ్వంలో భాగమే. అతను అంతా చూడగలుగుతాడు, బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడు. అతను ఆ బ్రహ్మానంద స్థితిలో అనుభవం పొందాడు, ఆ అనుగ్రహాన్ని పొందాడు. కానీ ఆ అనుగ్రహాన్ని పాత్రుడయ్యాడు, ఆ అపారమైన శక్తి అతనిలో ప్రవేశించింది. కానీ నాట్ షేడ్, అన్షేడ్గా ఉండిపోయాడు, ఎవరికి పంచిపెట్టలేదు. ఇక్కడ అసలైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే పంచబడింది పెంచబడుతుంది అని పితామహ సార్ స్టైల్లో ఇక్కడ ఏం చెప్తున్నారు? షేరింగ్ చేయకపోతే ఇంపర్ఫెక్ట్గానే ఉంటావు. అన్షేడ్ దే రిమైన్ ఇంపర్ఫెక్ట్, పర్ఫెక్ట్గా ఉండవు. ఓన్లీ ఇన్ షేరింగ్ డూ దే బికమ్ పర్ఫెక్ట్. పంచితేనే నువ్వు పర్ఫెక్ట్ కాగలుగుతావు, పంచితేనే నువ్వు పర్ఫెక్ట్ కాగలుగుతావు. నువ్వు ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది, నువ్వు ఇస్తూ ఉండాలి, అప్పుడు వస్తూ ఉంటుంది. ఇస్తూ అంటే షేరింగ్, యూ గివింగ్, ఓన్లీ ఇన్ గివింగ్ డూ యూ స్టార్ట్ గెట్టింగ్ మోర్. నువ్వు ఇస్తూ ఉంటేనే ఎక్కువ వస్తూ ఉంటుంది, ఇవ్వకుండా అక్కడి నుంచి వస్తుంది. కానీ అక్కడ అతను ఏమయ్యాడు? అతను ఆ మెస్టేక్ ఏమయ్యాడు? క్లోజ్ అయిపోయాడు. అతను డోర్స్ లేవు, విండోస్ లేవు. ఆయన వికసించాడు, కానీ అతని సుగంధం వెదజల్లబడలేదు, రిలీజ్ అవ్వలేదు, ఆ గాలులు వెళ్ళలేదు బయటికి. అదే అనుభవము మాస్టర్కి అనుభవం ఉందా లేదా? ఆ అనుభవం ఉంది, అదే అనుభవం అవుతుంది. అయితే బిఫోర్ బీయింగ్ ఏ మాస్టర్ ఈజ్ ఎ మాస్టర్. అతను ఎంతో గొప్ప సాధన
తర్వాతనే మాస్టర్ అవుతాడు. కానీ అతను క్లోజ్డ్గా ఉండడు. మాస్టర్ అనేవాడు తనలో ఉన్న అనుభవాలని షేర్ చేస్తూ ఉంటాడు. తనలో ఉన్న సుగంధాన్ని పంచిపెడుతూ ఉంటాడు. వికసిత మానసంలో ఉంటాడు. అతని కిటికీలన్నీ తలుపులన్నీ తెరిచిపెట్టబడి ఉంటాయి. అలా తలుపులు అవడం వల్ల ఏం జరుగుతుంది? తలుపులు తీసి పెట్టడం వలన, కిటికీలు తీసి పెట్టడం వలన తనలోని ఉన్న సుగంధం నలుదిశలా వ్యాపిస్తుంది, ఇతరులకు చేరుతుంది. అప్పుడు స్వయం ప్రకాశకుడు అవుతాడు. ఆ స్వయం ప్రకాశకము ఏమవుతుంది? ఫుల్ ఆఫ్ లైట్. వెన్ హీఈస్ ఫుల్ ఆఫ్ లైట్, అప్పుడు అతని చుట్టూ ఆ వెలుగు కావాలి. ఆ వెలుగు కావాలని దాహంతో ఉన్నవారు, తీవ్రమైన తపనతో ఉన్నవారు చీకటిని తొలగించే ఆ గురువు కావాలి. నాలో ఉన్న అజ్ఞానపు తెరలని, ఆ చీకటిని తొలగించే నాకు గురువు కావాలని తపన ఉన్నవాడికి వెలుగునిస్తాడు, వాడిని ఆకర్షిస్తాడు. సరైన సమయం అప్పుడేమవుతుంది? ఆ సమయం ఎట్ ద రైట్ మూమెంట్ హీ ఈజ్ నెవర్ అలోన్. ఏకాకిగా ఉండడు. అప్పుడు అతని చుట్టూ ముముక్షువులు చేరతారు. నీ వెలుగుని మాకు పంచిపెట్టండి, మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అని. ఆ విధంగా ఒక గొప్ప సమూహమే ఉంటుంది ఆ మాస్టర్ చుట్టూ. ఎందుకు? వారు ఆ గురువు దగ్గర నుంచి ఆ సత్యాన్ని స్వీకరించారు, ఆ మాధుర్యాన్ని స్వీకరించారు. ఆ మధువుని గ్రోలారు. అతను అప్పుడు ఈ సాధారణమైన ప్రపంచంలో ఉన్నవాడు కాదు, ఆ అద్భుతమైన లోకాల నుంచి వచ్చాడు. ఏదో కంటికి కనపడని ఒక అద్భుతమైన శక్తి ఉంది అతనిలో. ఆ రహస్యమైన గుహ్యమైనటువంటి రహస్యాల్లో కల్లా రహస్యమైన విషయాలు అతను తెలుసు. ఆ విధంగా అటువైపుకు వెళ్తాడు. ఆ విధంగా మాస్టర్ దగ్గర నుంచి వారి ఆ శిష్యుల వైపుకి ప్రయాణం అవుతూ ఉంటుంది. వారి శిష్యులకి ఏదో కంటికి కనపడినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అక్కడ రెండు లేరు, అక్కడ గురువు లేదు, శిష్యు లేదు, ఏకత్వమే అవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది. ఏకత్వంలో ఉంటారు, ఏకత్వము వన్నెస్లో ఉంటారు. అపారమైనటువంటి మౌన స్థితి. అంతమంది ఉంటారు అతని చుట్టూ, అంతమంది ఉంటారు. మహామౌనంలో ఉంటారు, ప్రశాంత స్థితిలో ఉంటారు, గొప్ప అంతర్దృష్టిలో ఉంటారు. ఇలాంటి గురువు అరుదు. వెరీ రేర్ అండ్ వెరీ రేర్. చాలా అరుదులో కల్లా గొప్ప, ఎంతో అరుదైన వాడు. అలాగే ఆ మిస్టేక్ కూడా రేరే, కానీ వెరీ రేర్ అయితే కాదు. అన్ని చోట్ల ఉంటాడు ఆ మిస్టేక్ కూడా ఉంటాడు, లేకుండా లేడు, కానీ తనలో తను ఉంటాడు. అయితే మన చుట్టూ ఎంతమంది మనకు ఎదురైనా వారిలో వారు ఉండి ఆనందంలో ఉన్నా ఎవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడే అని అనుకుంటాం మనం. అతని దగ్గర ట్రెజర్ ఉంది. అయితే అతను అక్కడ యువర్ హార్ట్ విల్ నాట్ బీట్. అతని దగ్గరికి వెళ్తే మన హార్ట్ బీట్ ఏమీ శృతిలో కలవదు, ఎందుకంటే అతను క్లోజుల్లో ఉంటాడు. అతనికి సంపద ఉంది. అయితే అతనికి మనకి మధ్య గొప్ప దళసేరైనటువంటి ఒక గొప్ప గోడ ఉంది. ఆ మెస్టిక్లో ఓపెన్గా లేడు.
అయితే మాస్టరీ యొక్క కళ ఏంటంటే, ఆర్ట్ ఏంటంటే, ఓల్ ఆర్ట్ ఆఫ్ మాస్టరీ టు మేక్ విండోస్. కిటికీలు ఓపెన్ చేశారు, తలుపులు ఓపెన్ చేశారు, అండ్ టు బికమ్ ఎ టెంపుల్. ఆ టెంపుల్లోకి వెళ్ళాలి, ఆ గురువు అనే టెంపుల్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆ గురువులోకి ప్రవేశిస్తారు. యూ బికమ్ ఏ టెంపుల్, యూ బికమ్ ఏ డోర్, యూ బికమ్ ఏ విండో. అప్పుడే ప్రజలంతా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందరినీ రండి ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఏదో ఒక విధంగా అతనికి సాన్నిహితంగా ఉండాలి, సమీపంగా ఉండాలి. ఉపదేశము, నువ్వు కూర్చుంటేనే నీకు ఆ ఉపదేశం అందుతుంది. దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. ఇంకా నువ్వు రానాయనా కూర్చో, రండి, ధ్యానం ఉంది, మెడిటేషన్ ఉంది, కూర్చోండి అని అందరినీ పిలుస్తాడు. అప్పుడు ఆ మాస్టర్ సన్నిహితంలో, మరింత సమీపంలో, దగ్గరికి వస్తూ ఉంటే దెన్ అప్పుడు ఏమవుతావు? ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ ది మాస్టర్. ఆ గురువే దేవాలయము. దేహమే దేవాలయం కదా, అప్పుడు ఆ గురువే దేవాలయము. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు, ఆ మాస్టర్ కూడా నీకు ఎంటర్ అవుతాడు. టు ఎంటర్ యువర్ టెంపుల్. ఎవరిబడి అందరూ దేవాలయాలే, దేహమే దేవాలయం కదా, నీ దేవాలయంలో ప్రవేశిస్తాడు. ఒక గురువు శిష్యులు మాత్రమే ఒకరి దేవాలయంలో మరొకరు ప్రవేశించగలరు. గురువు దేవాలయంలో శిష్యుడు ప్రవేశించగలడు, శిష్యుడు దేవాలయంలో గురువు ప్రవేశించగలడు. ఇది అద్భుతం. అది నిజమైన ఆధ్యాత్మికత. ఆ గురువే శిష్యుడు, శిష్యుడే గురువుగా మారిపోతాడు. సో అంటే ఆ మారిపోవడం అంటే ఏం లేదు, ప్రవేశిస్తారు లోపలికి. ఓపెన్ అవుతాడు, ఆ శిష్యుడు ఓపెన్ అవుతాడు. ఆ గురువు చెప్పే మాటలకు అతను ఓపెన్ అవుతాడు. ఈ అలౌస్ టు పెనిట్రేట్ హిజ్ వర్డ్స్. యు ఆర్ రెడీ టు పెనిట్రేట్ యువర్ వర్డ్స్, యు ఆర్ ఎన్లైటెడ్. అంటే ఆ గురువు యొక్క వాక్కుని స్వీకరించి దాన్ని నీ లోపలికి చొచ్చుకుపోయేలా చేసి శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము అనే విధంగా చెప్పుకుంటే, సాధనా చతుష్టయంగా శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం, అది రియల్ రిలీజియన్. నువ్వేదో ఆలోచించడం కాదు. ఈ ఉపనిషత్తులు అంటే ఆ గురువు శిష్యుల మధ్య జరిగేటువంటి వ్యవహారం. ఆ యొక్క శిష్యుడు అడుగుతూ ఉంటాడు, గురువు సమాధానం చెబుతూ ఉంటాడు. ఉపవాసము, వాసం అంటే పక్కన ఉండడం, కూర్చోవడము, తిండి తిప్పలు లేకుండా కూర్చోవడం కాదు, నీలో నువ్వు కూర్చోవడము, నీతో నువ్వు కూర్చోవడము, నీ లోపల ఉన్న గురువుతో కూర్చోవడము, నీ దేహం అనే దేవాలయంలో కూర్చోవడము, దేవాలయం లోపలికి వెళ్ళు. ఇది అయితే ఆ యొక్క ఈ మాస్టర్ కాకుండా ఆ మాస్టర్కి దగ్గర లేదా అంటే ఉంది, కానీ అతను ఇవ్వలేడు. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఈ మాస్టర్ యొక్క స్కూల్స్ ఏమిటి, ఆ యొక్క స్కూల్స్లో ఏం జరుగుతుంది, ఆ మహావీరుడు స్కూల్లో ఏం జరుగుతుంది అనుకున్నాం కదా. ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం.
మళ్ళీ ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.